న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోడి పందాలు, పేకాట మరియు ఇతర జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా చిమ్మకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిమ్మకుర్తి సర్కిల్ పరిధిలోని గ్రామాలు, పట్టణ శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గతంలో 144 సెక్షన్ ఉండేది. నేడు అదే చట్టం 163 సెక్షన్గా మార్చడం జరిగిందని, అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీటింగ్తో పాటు ఏర్పాటు చేసి ఆ ఎలర్ట్స్ అనేది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా మేము పెట్టుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా లోకల్లో గతంలో కోడి పందాలు నిర్వహించిన వాళ్ళు అయితేనేమి కేసుల్లో ఉన్న కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళు పెంచేవాళ్ళు కోడి పుంజులు పెంచి అమ్ముతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మెయిన్ ఏంటంటే 163 బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో సిఆర్పిసి 144 సెక్షన్ ఉండేది. అది ఇప్పుడు 163 బిఎన్ఎస్ఎస్గా మారడం జరిగింది. ఈ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. కూడా ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండటము, ఈ విధంగా నిర్వహించడం, తిరగడం చేయకూడదు. అదేవిధంగా కోడి పందాలతో పాటు గ్యాంబ్లింగ్ కానీ, లేదా కోడి పందాలు ఇచ్చినప్పుడు బెట్టింగ్ రాయడం కానీ, మనీ చేయడం కానీ అందరి మీద కూడా క్లియర్గా యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కోడి పందాలు నిర్వహించడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ చెయ్యొద్దు. మెయిన్ అలాంటి బరులు ఎక్కడన్నా కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏమన్నా రెడీ చేసినప్పుడు అవి కూడా ఐడెంటిఫై చేసి ఎవరు చేశారు, ఎవరి స్థలాల్లో చేశారు, ఒకవేళ గవర్నమెంట్ అనేది ఎవరు చేశారు, ఇట్లా వెరిఫై చేసుకుంటా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. రేపటి నుంచి మొత్తం ఈ రోజు నుంచి కూడా మొత్తము ఇదే ఈ 3-4 డేస్ పూర్తిగా నిఘా పెట్టి అలాంటి ప్రివెన్షన్ చేసి అలాంటి ఎవరన్నా చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా తీసుకొచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, తగిన విధంగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది.